హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే డీటెయిల్గా ఓటింగ్ అనాలిసిస్ గురించి చెప్తాను మామ. లేటెస్ట్ అప్డేట్ ఇదైతే కనుక ఈ వీక్లో లాస్ట్ ఓటింగ్ అనాలిసిస్ వీడియో మామ. ఈ వీడియోలో డీటెయిల్గా ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు, దీని తర్వాత ఇమాన్యుయల్కి ఈ వీక్లో ఈరోజు జరిగిన ఏదైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో అవన్నీ కొంచెం ఇమాన్యుయల్కి దెబ్బ కొట్టేలా ఉన్నాయా, ఇమాన్యుయల్ కళ్యాణ్ని దెబ్బ కొట్టాడా, కళ్యాణ్ ఇమాన్యుయల్ దెబ్బ కొట్టాడా అనే విధంగా ఈ ఓటింగ్ అనాలిసిస్ వీడియో అయితే ఉంటుంది మామ. కళ్యాణ్ అయితే కనుక ఎప్పటిలాగే ముందస్తు స్థానంలో దూసుకొని వెళ్ళిపోతాడు అనమాట. తనుజ ఉన్నా కూడా ఇమాన్యుయల్ ఉన్నా కూడా ఎవరైనా ఉన్నా నాకు అసలు సంబంధమే లేదు, నేనుంటే నా ఓటింగ్ అనాలిసిస్లో నా రూటే సపరేట్ అన్నట్టుగా అయితే కనుక కళ్యాణ్ అయితే కనుక దూసుకొని వెళ్ళిపోతున్నారు. దీంతో పాటుగా ఈరోజు ఆల్రెడీ ఎవిక్టెడ్ అయిపోతారు కదా రేపు సాటర్డే అయితే కనుక. సో మీ యొక్క ఎవరిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? సంజనాని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, దివ్య నిఖితాని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, భరణి గారిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, డీమాన్ పవన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నేనైతే 99.999% ఖచ్చితంగా దివ్య నిఖిత అయితే కనుక ఎవిక్టెడ్ అయిపోద్దని ఎక్స్పెక్ట్ చేస్తాను. దేనికంటే ఒక రీజన్ ఉంది, బలమైన కారణం. ఆవిడ భరణి గారి మీద చేసే కమాండింగ్స్, దీని తర్వాత హౌస్లో ఎవరి మీదైనా కానివ్వండి, కెప్టెన్ అయిన తర్వాత తనైతే కనుక మాట్లాడే విధానంలో ఎస్పెషల్లీ గౌరవ్ వెళ్ళిపోయాడు, తన మీద మాట్లాడే విధానం దురుసుతనంగా ఏదో ఆర్డరింగ్ చేస్తుంటే ఏదో కమాండింగ్ చేస్తున్న మాట విధానం అయితే కనుక నాకైతే నచ్చలేదు. టూ మచ్ వరస్ట్గా అనిపించింది మామ నాకైతే కనుక. మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. వెరీ 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 ఇంపార్టెంట్. తనుజ గారితో ఈరోజు కూడా దివ్య నిఖిత గొడవ అవుతుంది. ఏంటో ఒక పాయింట్ మీద చెప్దాం, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈరోజు ఫుల్ వీడియో అనాలిసిస్తో అది డిస్కస్ చేద్దాం. సో ఓటింగ్ రిలేటెడ్గా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి పాయింట్స్ మెయిన్గా నేను మాట్లాడుకుంటాను. ఈ వీక్లో ఎవరు ఎలా ఆడారు, ఎవరు గేమ్స్లో మంచిగా ఆడారు, ఎవరు స్కిట్స్లో ఎంటర్టైన్మెంట్ పరంగా, దాని తర్వాత ఎమోషనల్ పరంగా, ఎవరు సోషల్ మీడియాలో ట్విట్టర్లో, దాని తర్వాత ఇన్స్టా పోల్స్లో, దాని తర్వాత యూట్యూబ్ పోల్స్లో ఎవరు మంచి ఫాలోయింగ్లో ఉన్నారు యాజ్ పర్ ఇన్స్టా, దాని తర్వాత యాజ్ పర్ ట్విట్టర్, దాని తర్వాత వీటిని బేస్ చేసుకుని మెయిన్గా చెప్తాను. ఇదైతే అఫీషియల్ కాదు, అఫీషియల్ అనేది మ్యాక్సిమం సాటర్డే బిగ్ బాస్ టీమ్ అయితే కనుక పోస్ట్ చేస్తున్నామా. సో ఇంకా లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం ఖచ్చితంగా ఎవరైనా మన ఛానల్స్ వస్తుంటే కనుక దయచేసి ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మనకి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ప్రతి వీడియోకి లైక్ అయితే కూడా కొట్టడం మీరు మర్చిపోవద్దు. సో ఫస్ట్ ఇక్కడైతే కనుక ఇద్దరు పోటాపోటీగా ఉన్నారు. జస్ట్ మిస్ అని చెప్పి నేను తమ్నైల్లో పెట్టడానికి రీజన్ ఏంటంటే కనుక నెక్ టు నెక్ ఉన్నారు మామ. ఇద్దరు ఈ వీక్లో ఆటపరంగా ఎవ్వరు కాంప్రమైజ్గా ఆడలే, ఇద్దరు మంచిగా ఆడాడు. బట్ తనుజ అయితే కనుక ఈ వీక్ మిస్ అయింది. నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా తనుజ అయితే నామినేషన్స్లో ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఎవరు విన్నర్ అనేది ఫిక్స్డ్ 100% అయిపోతుంది మామ. దేనికంటే కనుక ఇక్కడ టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్నోళ్ళు మ్యాక్సిమం 3-4 ఉన్నారు. తనుజ, ఇమాన్యుయల్, కళ్యాణ్, డీమాన్ పవన్, వీళ్ళు నలుగురే. సుమన్ అన్న, భరణి అంతా ఏం లేదు, అంతా జుజుబియే. సో వీళ్ళ నలుగురు నెక్స్ట్ వీక్ అయితే కంపల్సరీగా నలుగురు అయితే కనుక నామినేషన్స్లో ఉంటారు, డ్యామ్ షూర్ పక్క. ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారని చెప్పి ఫస్ట్ వీకే ఓటింగ్ అనాలిసిస్ వస్తుంది కదా, అక్కడి నుంచి 3 days క్యాలిక్యులేట్ చేసుకున్నా. అంటే మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే కల్లా ఖచ్చితంగా దాంట్లో ఉన్న ఎనాలిసిస్ ఏది ఉంటుందో ఫస్ట్ పొజిషన్లో ఎవరు ఉంటారో వాళ్ళైతే కనుక ఖచ్చితంగా వాళ్ళే విన్ అవుతారు 99.99%. సెకండ్, థర్డ్లో ఉన్నవాళ్ళు అయితే కనుక మనం ఏం చేయలేం. సెకండ్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి కూడా విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి మామ. ఆ వీక్ జరిగేటప్పుడు నేను డీటెయిల్గా చెప్తాను. మీకే తెలుస్తుంది, పలానా రోజు రఫీ బ్రో మీరు చెప్పారు మీ ఛానల్లో నిజమే అని చెప్పి మీరే మళ్ళీ అంటారు మామ. సో అందువల్ల నేను ఈ మాట చెప్తున్నాను అనమాట. సో ఇమాన్యుయల్ అయితే కనుక గేమ్ పరంగా బాగా ఆడుతుంది. ఈ రోజు అయితే కనుక తను ఫైట్ చేసిన విధానం, ఏదైతే కెప్టెన్సీ కంటెంటర్లో ఉందో తన కెప్టెన్సీ కంటెంటర్లో ఫైట్ చేసిన విధానం, దీని తర్వాత ఫ్యామిలీ వీక్ నడిచింది కదా మామ. ఫ్యామిలీ వీక్లో ఎవరి ఫ్యామిలీ మీకు మంచిగా అనిపించింది, ఎవరి ఫ్యామిలీ వచ్చినప్పుడు మీరు మంచిగా ఎంటర్టైన్ అయ్యారు అని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయండి. సో దివ్య గారి వాళ్ళ మదర్ వచ్చినప్పుడే అందరికీ హౌస్లో అయితే కనుక ఆడియన్స్కి కాదు హౌస్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి భూమి వచ్చే విధంగా అయితే కనుక ఆవిడైతే ఎంటర్టైన్మెంట్ చేశారు మామ. సో ఆవిడ మాట్లాడిన విధానం కానివ్వండి అంతా మంచిగా చెప్పారు. సో ఫస్ట్ అయితే కనుక ఈ వీక్లో నామినేషన్స్లో ఉన్న వాళ్ళ పేర్లు అయితే కనుక నేను చదివిస్తాను. ఒకటి కళ్యాణ్, ఇమాన్యుయల్, భరణి, డీమాన్, సంజన, రీతు చౌదరి, దివ్య నిఖిత, వీళ్ళు 6 ఉన్నారు. సో వీళ్ళ 6లో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారనుకుంటున్నారు? ఈ వీక్ అయితే లాస్ట్ క్లోజ్ అయిపోతుంది ఓటింగ్ అనాలిసిస్. ఫటాఫట్ అందరికైతే కనుక మీరు ఎవరికి ఓటింగ్ చేయాలనుకుంటే వాళ్ళకైతే కనుక లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేసి మీరైతే ఓటింగ్ చేసేసుకోండి మామ. దీనితో పాటుగా ఎవరైతే ఈ పొజిషన్స్లో ఉన్నారో సో వాళ్ళు యాజ్ పర్ సోషల్ మీడియా
ఎవరు మంచిగా ట్రోల్ అవుతున్నారని చెప్పి చూసుకుంటే కనుక ఇక్కడైతే కనుక ఇమాన్యుల్ మంచిగా ట్రోల్ అవుతున్నారు. ఎందుకంటే కనుక తనుజాతో ఒక గొడవ సిచ్యువేషన్లో ఈ రోజు కెప్టెన్సీ కంటెంటర్లో వాళ్ళిద్దరికి ఫైట్ అవుతుంది. ఏంటంటే కనుక అది బ్యాక్ టు బ్యాక్ కెప్టెన్ అవ్వకూడదని చెప్పి నువ్వు ఎందుకు ఆ పాయింట్ మీద నన్ను ఎందుకు కెప్టెన్సీ కంటెంటర్ నుంచి తొలగించావని చెప్పి తనుజ ఫైట్ చేస్తుంది ఇమాన్యుల్తో, అదొకటి. దాని తర్వాత తనుజ, దాని తర్వాత మన దివ్య నిఖిత, వీళ్ళిద్దరు నువ్వు హౌస్ బయట చేసి వచ్చి ఆల్రెడీ బయట చేసి వచ్చి మళ్ళీ ఇంటి లోపల చేస్తున్నావు అది ఇది అని చెప్పి తనుజ అయితే కనుక నోరు పారేసుకుంటుంది. ఇంకో మాట కూడా అంటుంది, నేను అంటే వద్దన్నా కూడా నేను వెనకాల పడట్లేదు, నా క్యారెక్టర్ అది కాదన్నట్టుగా మాట్లాడుతాను అనమాట. వాళ్ళు నోరు వదిలి మాట్లాడింది తనుజ మరీ ఇంత. ఇక ఆ గ్యాప్లో మీరు ఫిల్ చేసుకోండి, పక్కనే మాట్లాడతాను, ఎందుకంటే డైరెక్ట్గా మనం అలా చెప్తే బాగోదు. తనుజ మరీ ఇంత జారి మాట్లాడారంటే మనం ఏం చేయలేము. ఇక నాగ్ సార్ అయితే కనుక సాటర్డే మోత మోగిచ్చేస్తారు వీళ్ళకైతే కనుక, నాకైతే అనిపిస్తున్నాం మరీ వరస్ట్గా మాట్లాడారని చెప్పి నాకు అనిపించింది. సో కెప్టెన్సీ కంటెంటర్ టాస్క్లు అంతా ఫైనల్గా ఆడి సుమనన్న గెలిచాడు. మనం యాక్చువల్గా చెప్పాలంటే మరీ చీటింగ్ చేశారనమాట, ఆటలు అట్టిగా ఏం చేశారు సుమనన్న అయితే కనుక. మరి ఆ తనుజ అసలు మరీ అంత ఆవిడ సంచాలకి ఏందో, ఆవిడ కెప్టెన్సీగా ఉండి సంచాలకి ఆవిడ తీసుకున్నాయంట, కానీ నాకైతే వరస్ట్ అనిపించింది అనమాట. సుమనన్న గెలిచుంటే బాగుంటారు అనిపించింది. జెన్యున్ ఆటగాడికి ఏం అక్కడ స్థానం లేదు. ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు కాబట్టి మనం అయితే కానీ ఎంకరేజ్ చేయలేదు. కెప్టెన్ అవ్వలేదు కాబట్టి ఫస్ట్ నుంచి రీతు చౌదరి భజన చేస్తారు కదా అందరూ కలిసి, రీతు చౌదరి అయితే కానీ కెప్టెన్ చేశారు అందరూ అనుకున్నట్టుగానే. సో ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఒకటి మిస్ అయింది, చెప్తాను చూడండి. సో ఎవరు ఏమనుకోద్దామో పొద్దున్నుంచి చేసిన వీడియో పొద్దున్నుంచి ఏదైతే కంటెంట్ అంతా నడిచిందో రేపు మార్నింగ్ నేను 9:30, 10 కల్లా అప్డేట్ చేస్తాను. ఇప్పుడు చేస్తే ఎందుకంటే కనుక లైక్స్ రావు, షేర్స్ అవ్వట్లేదు. దట్టు ఏంటంటే వీడియో ప్రిపేర్ అవ్వాల్సింది ఉండే, అందుకని రేపు మార్నింగ్ చేస్తాను. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే కనుక ఈ వీక్ బర్నీ గారు కెప్టెన్ అయి ఉంటే ఎంతమంది హ్యాపీగా ఫీల్ అయ్యారని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయండి. పాప వాళ్ళ అమ్మాయి కూడా వచ్చి చెప్తారు అనమాట, మా నాన్నగారు కెప్టెన్ అయితే బాగుండు, ఆల్రెడీ నామినేషన్స్లో ఉన్నారు అని చెప్పి. సో అది కూడా జరగలేదు. మేబీ నెక్స్ట్ వీక్ ఏమైనా జరుగుతుందేమో చూద్దాం. మేబీ ఆయన ఉంటే కనుక ఎవిక్టెడ్ అవ్వకుండా, సంజన గారు ఎవిక్టెడ్ అయిపోతే ఆయన కెప్టెన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మరి నెక్స్ట్ వీక్ మరి ఎలా ఉంటుందో మనం చెప్పలేం. నెక్స్ట్ వీక్ బర్నీ గారు వెళ్ళిపోతారో, డీమాన్ పవన్ వెళ్ళిపోతారో, సంజన గారు వెళ్ళిపోతారో చెప్పలేం. వీళ్ళు ముగ్గురు ఖచ్చితంగా ఒకళ్ళైతే వెళ్ళిపోవచ్చు. డబుల్ నామినేషన్ కూడా ఉండడానికి ఛాన్సెస్ హైలీ ఉండొచ్చు. సో దివ్య నిఖిత, సంజన గారి పరంగా చూసుకుంటే అయితే కనుక దివ్య నిఖిత ఆడుతున్న ఆట అయితే కనుక 100% వరస్ట్. తను మాట్లాడే విధానం 100% వరస్ట్. తను గేమ్లో పెట్టిన ఎఫర్ట్స్ కూడా 100% వరస్ట్. సో ఆవిడ ఎందుకు వరస్ట్ అని ప్రతిదాన్ని చెప్తున్నారంటే కనుక గేమ్ ఆడుతున్నారు కానివ్వండి, బర్నీ గారి గురించి ఆవిడ వచ్చింది, వాళ్ళ అమ్మాయి గారు వచ్చి చెప్తారనమాట. చెప్పిన తర్వాత కూడా బర్నీ గారితో, రీతు చౌదరితో, భరణికి, దాని తర్వాత ట్రయాంగిల్ షేప్లో వస్తారనమాట దివ్య, భరణి, దివ్య నిఖిత. అల్టిమేట్గా దివ్య నిఖిత అంత సీరియస్ అవ్వడానికి ఏంటంటే కనుక భరణి గారికి ఆ రోజు ఏదైతే ఉందో ఆవిడ చేయించుకున్నది మనసులో పెట్టుకొని ఏది మసాజ్ చేసుకుంటూ ఉంటుంది కదా జెంటిల్గా, కాలు వాసిందని చెప్పి. సో అది మనసులో పెట్టుకొని కావాలని చెప్పి ఇంటెన్షనల్గా రెచ్చిపోయి ఇక్కడైతే కనుక తనుజ మీద మాట్లాడిందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఫస్ట్ నుంచి వీళ్ళిద్దరికి పడట్లా, బట్ ఇప్పుడైతే కనుక టైం వచ్చేసింది. దివ్య నిఖిత నా మైండ్లో వచ్చేసి ఉంటుంది, నేను ఇక ఈ వీక్ వెళ్ళిపోతాను, ఇదే లాస్ట్, ఇక మనం గట్టిగా మాట్లాడాలి, ఏదైతే అది అయిపోయిందో నేనైతే కనుక డాష్ గట్టిగా ఇచ్చేసి వెళ్ళిపోతాను అని అనుకుంటున్నాను అని చెప్పి తనైతే కూడా రెచ్చిపోయి మాట్లాడింది. దగ్గర కొట్టుకుని అంత పోయి అందరూ వచ్చి ఆపేశారు మామ. సో అలా అయితే కనుక ఇంకా నడిచింది. అంతా కాసేపు అయ్యాక అంతా నార్మల్ అయిపోయింది, తర్వాత అంతా కామ్ అయిపోయారు. సో మీకేమనిపిస్తుంది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీక్ మన 100% నేనైతే కనుక దివ్య నిఖిత ఎవిక్టెడ్ అయిపోతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీ కామెంట్స్ అయితే ఖచ్చితంగా నాన్ స్టాప్గా పెట్టండి. మా అందరూ లైక్ కొట్టండి ఈ వీడియోకి అయితే కనుక, చాలామందికి షేర్ అవ్వాలి ఈ వీడియో. సో అందుకనే లైక్ కొడితేనే మీకు షేర్ అవుద్ది కదా. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. మనం నెక్స్ట్ వీడియో కంటెంట్ ఏంటి చెప్తాను చూడండి. సో మీ లైక్ చేసే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఓట్ చేసేసుకోండి. ఎందుకంటే కనుక ఈ రోజు ఎండ్ అయిపోద్ది ఆల్రెడీ పోలింగ్ అనేది. సో ఆ ఓటింగ్ అనేది మీరు వేసేసుకుంటే మీ యొక్క కంటెస్టెంట్స్ని మీరే లైక్ చేసుకున్నట్టు అవుతారు. దట్టు ఏంటంటే కనుక ఎవరు జెన్యున్గా ఆడుతారో వాళ్ళకైతే ఓట్ చేయడానికి ట్రై చేయండి. లైక్ డీమాన్ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి, ఇమాన్యుయల్ కూడా ఓకే. తనుజాగైతే వేయండి, తప్పదు. తనుజా గారి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి తనుజాగే పడతాయి. బట్ ఆటపరంగా కూడా ఆలోచించి ఓట్ చేస్తే బాగుంటుందని చెప్పి నా యొక్క ఉద్దేశం. నెక్స్ట్ వీడియో అయితే కనుక ఈ రోజు ఫుల్ ఎపిసోడ్తో రేపు మార్నింగ్ 10:30 to 11 మధ్యలో మనం అయితే కలుద్దామా, ఓకేనా? అంటిల్ దెన్ బై బాయ్, గుడ్ నైట్, థ్యాంక్ యూ సో మచ్.